చూద్దాం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ నిన్న ప్రకటించింది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ అఫీషియల్గా పార్టీ తరఫున ప్రకటించారు. ఎన్డీఏ అభ్యర్థి అంటే సిపి రాధాకృష్ణన్. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అదే ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాను వైఎస్ఆర్సీపీ చెప్పింది. దానికి ఒక లాజికల్ రీజన్ ఏం చెప్పిందంటే, ఇండియా కూటమి కాంగ్రెస్ లీడ్ చేస్తుంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ కాబట్టి మేము ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వము అన్నారు. ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ, డౌట్ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది ఎన్డీఏ కూటమిలో కలపటానికే, ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వటానికే. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక పార్టీ పుట్టింది అంటే దాని అర్థం ఎన్డీఏ కూటమికి అనుకూలం అని కాదు కదా. మరి ఇప్పుడు ఏం చెప్పింది వైఎస్ఆర్సీపీ తెలియదు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఎన్డీఏ కూటమికి, అంటే అందరూ ఊహించింది, అందరూ అనుకున్నదే, అనుకున్న అంటే ఊహాగానాల ప్రకారమే ఎన్డీఏ కూటమికి ఇచ్చింది. ఎందుకంటే 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు, అది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఇటు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానమైన 2 రాజకీయ పార్టీలు నరేంద్ర మోడీకి సరెండర్ అయినాయి. దాంట్లో డౌటే లేదు. అనేక కారణాలు ఉన్నాయి. కేసులు కావచ్చు, రాజకీయ వ్యూహం కావచ్చు, రకరకాల కారణాలతోనే ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, అవినీతి పార్టీ అని చెబుతున్న తెలుగుదేశం పార్టీ కూడా ఇదే పద్ధతి. అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా నరేంద్ర మోడీకి సరెండర్ అయ్యి, ఆయన ఏం సొద్దపూస కాదు. అసలు ఇప్పుడు కేంద్రంలో మొన్న హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు 30 రోజుల పాటు జైల్లో ఉంటే ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, మంత్రి అయినా పదవులు ఊస్ట్ అనేది, ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారి కోసమే ప్రవేశపెట్టారట ప్రస్తుతానికైతే. భవిష్యత్తులో ఇంక వేరే వాళ్ళు ఉండొచ్చు. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు లేకుండా ఎన్డీఏ కూటమి లేదు. వీళ్ళు భవిష్యత్తులో ఏమన్నా ఎక్స్ట్రాల్ చేసే అవకాశం ఉంటుందని ముందే స్పేర్ పెట్టి చట్టం చేసి ఉంచుతున్నారు. ఇక ఆ చట్టంలో చంద్రబాబు నాయుడు ఇరుక్కుండు. ఆయన ఆల్రెడీ జైలుకు పోయిచ్చిండు. మళ్ళా ఒకవేళ నిజంగానే మోడీ, అమిత్ షా అనుకుంటే జైలుకు పంపడం పెద్ద సమస్య ఏం కాదు. ఆయన్ని అనేక కేసులోనే చాలా విషయాల్లో స్టేలలో ఉన్నాడు అనేది ఒక చర్చ. మొత్తానికి ఇదే అదే. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 ప్రధాన రాజకీయ పార్టీలు నరేంద్ర మోడీకి అడగకుండానే మద్దతు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడంటే వైఎస్ఆర్సీపీని రాజ్నాథ్ సింగ్ స్వయంగా ఫోన్ చేసి అడిగిండు, వీళ్ళు మద్దతు ఇస్తున్నారు. సరే, వాళ్ళ రాజకీయ పార్టీ, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇచ్చుకోవచ్చు. కానీ ప్రజల కోణంలో మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినాం కాబట్టి ఎన్డీఏ కూటమి మద్దతు ఇస్తామంటే, ఎన్డీఏ కూటమికి మీరు కూడా ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంది. తెలుగుదేశం పార్టీకి బద్ధ శత్రువు మీరు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాను. అదే కూటమిలోకి పోయి మీరు నేను కాంగ్రెస్కి వ్యతిరేకంగా అటు ఇక్కడికి వస్తా అంటే, కాంగ్రెస్కి, ఎన్డీఏ కూటమికి, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి న్యూట్రల్గా. అట్లా ఉండొచ్చుగా, ఉండరు. కానీ వాళ్ళ రాజకీయ వ్యూహాలు, రాజకీయ అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, కేసులు, 1,00,000. ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే 2 ప్రధాన రాజకీయ పార్టీలు, 2 ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు. ఇక ఇందులో సీనియర్ నాయకుడు అని చెప్పే చంద్రబాబు నాయుడు గారైనా, జూనియర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇద్దరు బేషరతుగా ఎన్డీఏ కూటమికి, ఇంకా ముందుకు పోతే మోడీకి, అమిత్ షాకి సరెండరు. దీనివల్ల మరి రాష్ట్రానికి ఏమన్నా ఒరిగిద్దా అంటే రాష్ట్రానికి ఒరగదు, నష్టం జరుగుతుంది. వీళ్ళు ఈ రకంగా సరెండర్ అయితే కేంద్రం నుంచి ఏమొస్తాయి డబ్బులు? ఏం రావు. వీళ్ళ కనీసం అడిగే ధైర్యం, ప్రశ్నించే ధైర్యం లేదు ఎన్డీఏ కూటమిని ఇద్దరికి. ఇది ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి, ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మా మద్దతు అవుతుంది, కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ మాది అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు పార్టీ విధానాన్ని చెప్పిండు. 2 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాము, టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బెదిరింపులు, ఇంటి వాచ్మెన్కి లేఖ అందించిన దుండగుడు. 2 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని తెలుగుదేశం పార్టీ, అధికార పార్టీ ఎమ్మెల్యేని ఇంటికి లెటర్ పంపి మరి బెదిరించారట.
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉందనేది స్వయంగా ఎమ్మెల్యేలకు బెదిరింపులు, చంపేస్తామని, మంత్రులకు బెదిరింపులు, మహిళల్ని చెట్లకు కట్టేసి స్తంభాలకు కట్టేసి వేధింపులు ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఒక శ్రీకాంత్ అనే ఒక రౌడీ షీటర్కి పెరోల్ విషయంలో నిన్న ఒక లేడీ అరెస్ట్ అయింది, అరుణ అని, లేడీ డాన్. ఆ డాన్ స్వయంగా మంత్రి స్థాయి నాయకులను మేనేజ్ చేసిందట. స్వయంగా క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రినే మేనేజ్ చేసి డీల్ కుదుర్చుకొని అధికారులపైన ఒత్తిడి చేసి, హోంశాఖ అధికారులపైన పెరోల్ పైన సంతకం పెట్టించి ఆ మంత్రి చేశారు. చివరికి ఇది ఎట్లయిందో నాకు తెలియదు అన్నది ఆ మంత్రి అన్నారు. అది బయటపడ్డదట. నారా లోకేష్ గారు క్లాస్ పీకారట ఆ మంత్రికి, ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం కావద్దని. ఇక ఆ స్థాయిలో ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి. అంటే రౌడీ షీటర్లు, జైల్లో ఉన్న రౌడీ షీటర్లు కూడా స్వయంగా క్యాబినెట్లో ఉన్న మంత్రులతోనే డీల్ కుదుర్చుకునే పరిస్థితి, కూర్చోబెట్టి వాళ్ళ మనుషుల్ని డీల్ కుదుర్చుకొని పెరోల్ మంజూరు చేయించుకునే పరిస్థితి. దానికోసం ఒక ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సిఫార్సు చేసే పరిస్థితి. దానికోసం తెలుగుదేశం పార్టీలో క్యాబినెట్లో ఒక మంత్రి డీల్ కుదుర్చుకునే పరిస్థితి. ఈ అన్ని అల్టిమేట్గా హోంశాఖ జాయింట్ సెక్రటరీ పైన ఒత్తిడి తెచ్చి సంతకం పెట్టించారు. అది బయటికి పొక్కాక ఇప్పుడు క్యాన్సిల్ అయింది. ఇక అది ఉందన్నమాట మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అట్లా ఉంది. ఇక దీనికి వైఎస్ఆర్సీపీనో జగన్మోహన్ రెడ్డో కారణం అన్న ఆశ్చర్యం లేదు. ఈ మంత్రి డీల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు పెరోల్కి సిఫార్సు చేయటాన్ని వెనక వైఎస్ఆర్సీపీ ఉంది అని చెప్పిన ఆశ్చర్యం లేదు తెలుగుదేశం పార్టీ మీడియా. మనం అది కూడా భవిష్యత్తులో చూడవచ్చు.